Move. Keep moving. Moving up to 12th floor. ఐదుగురు పైకి వస్తున్నారు. మినిస్టర్ సెక్యూరిటీ టీం. పారిపోలేను, పారిపోను కూడా. ఇంత పెద్ద మిషన్ ఫెయిల్ అయింది. నా జీవితంలో మొట్టమొదటిసారి నేను చేసింది పోలీసులు కనిపెట్టారు. దీని వెనుకున్న పోలీసుని నేను కలిసి తీరాలి. ప్లాన్ బి ఇనిషియేట్ చేయమను. 1201 clear. 1202 clear. Free. Approaching suspect. Move. అన్ని మన ఫోటోసే సార్. Suspect confirmed. I repeat, suspect confirmed. Room number 1203, all evidence found. Shifting to police headquarters. Well done. మీరా ఎలా ఉంది? నీకు పెళ్ళి 6 నెలలే అవుతుంది కదా. ఇట్స్ బెటర్ యూ డోంట్ ఓపెన్ యువర్ మౌత్. ఇవాళ మండే. వాడి పెళ్ళం ఐటీ కంపెనీ ఫుడ్ కోర్ట్లో భోజనం చేస్తూ ఉంటుంది. క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఏమైనా జరగచ్చు కదా. హే, ఇంకొక మాట మాట్లాడేమనుకో తప్పించుకోవడానికి ట్రై చేశామని ఎన్కౌంటర్. అపర్ణ, నీ 6 ఏళ్ల కూతురు. తన స్విమ్మింగ్ పూల్లో మునిగితే విపత్తులాగే ఉంటుంది కదా. ఎవ్వరికీ అనుమానం రాదు. ఇంత ప్లాన్ చేసిన నేను మినిస్టర్ సెక్యూరిటీ టీంలో ఉన్న ప్రతి ఒక్కడి గురించి తెలుసుకోకుండా ఉంటానా? ఎన్ని నెలల ప్లానో తెలుసా అయితే? నా వాళ్ళు అన్ని చోట్ల వెయిట్ చేస్తున్నారు. నేను నో అని మెసేజ్ చేయకపోతే మీ ఒక్కొక్కరి ఫ్యామిలీలో ఒక్కొక్కరు పోతారు. బ్యాంక్లో పనిచేస్తున్న నీ పెళ్ళాం దగ్గర నుంచి ఇదిగో ఈ బండి డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ శర్మ, ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న వాళ్ళ అమ్మ వరకు అందరూ ఇవాళ చావబోతున్నారు. కానీ భయపడకండి, మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఓ అవకాశం ఉంది. ఇంకో 800 మీటర్స్లో రాబోయే టన్నెల్ లోపల నా మనిషి ఒకడు ఇదే డ్రెస్ వేసుకొని వెయిట్ చేస్తున్నాడు. నాకు బదులుగా వాడిని అప్పగించండి. ఈ విషయం మీ 6గురికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. సింపుల్. 10 సెకండ్లు ఉన్నాయి. ఆలోగా డిసైడ్ అవ్వండి. ఆ టన్నల్ దాటితే నేను తలుచుకున్నా మీకు హెల్ప్ చేయలేను. చీఫ్, నా వైఫ్ Stop the vehicle. Bharat, stop the car. గుడ్ డెసిషన్ చీఫ్. ఎప్పట్లాగే టెర్రరిజం అని చెప్పి కేసు క్లోజ్ చేసేయండి. నాకు ఒకే ఒక విషయం తెలియాలి. నేను ఇంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసిన నా హోటల్ రూమ్ వరకు వచ్చి కనిపెట్టారే, ఈ కేసు క్రాక్ చేసింది ఎవరు? సింగపూర్ పోలీసా? ఓ, మీలాంటి ఇండియన్ సెక్యూరిటీ ఆఫీసర్సా? మరెవరు? వాడు లిటిల్ ఇండియాలో ఓ పచారి కొట్టోడు. పచారి కొట్టోడా? సార్, ఇక్కడ 4 పేపర్స్ రావాలి. 2 పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయింది సార్. అవి లేకుండా బాడీ ఎలా ఇవ్వను? అర్థం చేసుకోండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. చచ్చిన వాళ్ళ వల్ల ఏం ప్రాబ్లం వస్తుంది సార్? వాళ్ళ చుట్టాలంతా ఊళ్ళో అల్లాడిపోతున్నారు. మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలో అవి నేను ఇప్పిస్తాను సార్. దయచేసి వాళ్ళ బాడీస్ ఇవ్వండి సార్. మిస్టర్ సూర్య, మేము అలౌ చేసిన ఎయిర్పోర్ట్ లో అలౌ చేయరు. మేము మాత్రం బాడీస్ ఇక్కడ పెట్టుకుని కాపురం చేస్తామే. ఏం మాట్లాడుతున్నావు సూర్య? పోతారా? కోపడుకో. ఏం మాట్లాడుతున్నారా? ప్రతిరోజు ఏదో ఒకటి చెప్తున్నాడు. ఊరుగాని ఊరు వచ్చి బతుకుదాం అనుకుంటే ఇక్కడ బతకనివ్వరు సరే, అట్లీస్ట్ ప్రశాంతంగా చావనివ్వరా? నువ్వే ఇలా కోప్పడితే ఎలారా? వాడి మీద అరిచి ఏంట్రా లాభం? నువ్వు ముందు ఈశ్వరమూర్తి సార్కి ఫోన్ చేయి. కొద్దిసేపటి క్రితం అందిన తాజా వార్త ప్రకారం రషీద్ ఖాన్ అనే అల్ ఖైదా తీవ్రవాది ఒకరిని భారతీయ విదేశాంగ మంత్రి అరుంధతి మోహన్ హత్య ప్రయత్నానికి సంబంధించి సింగపూర్ పోలీసులు ఖైదు చేశారు. చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఎంత సంతోషిస్తాయో చూడు. విచారణలో ఆశ్చర్యపరిచే నువ్వు లేకపోతే దొరికేవాడా? అని ఆశిస్తున్నారు. ఓడిపోయినా బహుమతి ఇస్తారంటే గెలవాలన్న కసిపోతుంది.
నీ బహుమతిని నువ్వే గెలుచుకోవాలి. నీ బాబు రిస్క్ రామలింగాన్ని కలిసే ఇక్కడికి వచ్చాను. ఆయనే ఈ చాక్లెట్కి బిల్లేసి ఇచ్చాడు. 25 సంవత్సరాల్లో అంతా మారిపోయింది. కానీ నీ బాబు మాత్రం అలాగే ఉన్నాడు. ఈ 5 స్టార్ చాక్లెట్ కూడా అలాగే ఉంది. ఇంతవరకు నేను ప్లాన్ చేసిన 53 హై ప్రొఫైల్ అసైన్మెంట్స్లో ఒక్క క్లూ కూడా ఎవ్వడూ ట్రేస్ చేయలేకపోయాడు. కానీ ఒకడు నేనున్న హోటల్ రూమ్ వరకు కనిపెట్టి నన్ను పోలీస్ బండెక్కించాడు. ఆ మేధావి ఎవడై ఉంటాడా అని చూసి టప్పు నన్ను లేపేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ అది నువ్వై ఉంటావని ఎక్స్పెక్ట్ చేయలా. నువ్వు నేను చివరిగా కలుసున్న రోజు జ్ఞాపకం ఉందా? ఇలాగే మన ఇద్దరం పోలీస్ స్టేషన్ బెంచ్ మీద కూర్చున్నాం. సెల్లో 5 ఖైదీలు ఉన్నారు. ఒక రైటర్, 2 సబ్ ఇన్స్పెక్టర్స్. స్టేషన్ క్లాక్లో టైం 4:45. నువ్వు ఆ రోజు రెడ్ కలర్ టీషర్ట్, బ్లాక్ కలర్ స్వెటర్ వేసుకున్నావు. నీ లెఫ్ట్ షూ లేస్ ఊడిపోయింది. పచారీ కొట్టు చూసుకోవడం వల్ల బుర్ర బూజు పట్టుంటుంది అనుకున్నా. కానీ ఎన్ని విషయాలు గమనించిన నువ్వు ఆ రోజు చెస్ గేమ్లో మునిగిపోవడం వల్ల ఒక్క విషయాన్ని వదిలేశావు. ఏదో ఒకరోజు నిన్ను తప్పకుండా కలుస్తాను. నిన్ను కలిసిన రోజు ఆ విషయాన్ని చెప్దాం అనుకున్నా. నీకింక మూవే లేదురా. చెక్మేట్. రే నాన్న పిలుస్తున్నారు, వస్తానుండు. ఏంట్రా ఇదంతా? నాన్న, అది నేనే మీకు చూపించాలనుకున్నాను నాన్న. మీరు ఆ ఫోటోగ్రఫిక్ మెమరీ నేర్పించారు కదా, అది భలే ఈజీ నాన్న. చారింగ్ క్రాస్ రోడ్ ఉందే, అక్కడ ఒక స్పాట్ ఉంది నాన్న. అక్కడ కొత్తగా ఏటీఎం అని ఒకటి ఓపెన్ చేశారు. ఆ ఏటీఎం లో డబ్బు తీసేటప్పుడు గ్లాస్ రిఫ్లెక్షన్ లో పిన్ నంబర్ కనిపిస్తుంది నాన్న. హాఫ్ అన్ అవర్ లో 30 పిన్ నంబర్లు. నేను 1 అవర్ లో 100 నంబర్స్ మెమరైజ్ చేయగలను కదా. ఆ తర్వాత వాళ్ళ వెనకాలే వెళ్లి పిక్ పాకెట్ కొట్టడం కోసం మీరు నేర్పించిన స్టెల్త్ ట్రైనింగ్ యూజ్ చేశాను నాన్న. ఇవన్నీ నేర్పించింది నువ్వు క్రిమినల్ అవ్వడానికా? పోలీస్ ఆఫీసర్ అవుతావు అనుకున్నా. నాకెలా కొడుకుగా పుట్టావరా? నిన్ను పోలీస్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయొద్దు నాన్న. ఎంత డబ్బు సంపాదించాను, నాకు 5 స్టార్ ఇవ్వకుండా పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తానంటున్నా. నువ్వు సంపాదించడం ఏంట్రా? నాన్న వద్దు నాన్న, పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయొద్దు. సూర్య ఏం చేసినా మెచ్చుకుంటావు. నేనేమైనా చేస్తే పోలీస్ స్టేషన్. యు ఆర్ ఎ క్రిమినల్. చేసిందంతా చేసి మళ్ళీ సమర్థించుకుంటావు. నిన్ను రే పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయొద్దు నాన్న. నాన్న నాకు ఆ డబ్బు కావాలి నాన్న. నాన్న ఐ యామ్ గోయింగ్ టు కాల్ ది పోలీస్. నాన్న వద్దు, పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయొద్దు. చెప్పాను కదా, చెప్పాను కదా, ఫోన్ చేయొద్దు అని చెప్పాను కదా. నీ కొడుకు తెలివైన వాడంటే నీకు నచ్చదు, కానీ పక్కింటి పిల్లాడంటే వెల్ డన్ సూర్య, వెరీ గుడ్ సూర్య. నాకంటే బెటర్ ర్యాంక్ లో ఉంటాడా సూర్య? బట్ ఈస్ న్యాచురల్ పటేల్. ఇన్నేళ్ళుగా నా కొడుకు నేర్పించింది వాడు 2 నెలల్లో నేర్చుకున్నాడు. వాడు గనక పోలీస్ అకాడమీకి వస్తే నా కొడుకు కన్నా బెటర్ ర్యాంక్ లో ఉంటాడు. అంత టాలెంట్ ఉంది వాడు. 5 లక్షల రూపాయలు వాడు సంపాదించగలడా? వెళ్ళడుగు, వెళ్ళు. ఒక క్రైమ్ సీన్ జరిగిన చోటుకు వెళ్ళగానే పోలీస్ ఏమేం చెక్ చేస్తారు? రే సూర్య చూడరా, నాన్నని ఎవరు పొడి చేసి వెళ్ళిపోయారా? నాన్న ఇలా చూడండి, ఆయన ఒక ఎక్స్-సిబిఐ ఆఫీసర్. 4-5 ఇంట్లో దూరి పొడి చేశారు. మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. రాజీవ్,
ఈ రోజు వరకు నీ కోసం వెతుకుతూనే ఉన్నాను. లెటర్ రాశాను, ఫోన్ నంబర్ అడిగాను, కానీ ఎవ్వరికి నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలీదు. నిన్ను ఫ్రెండ్గా అనుకునేరా ఈ రోజు వరకు మిస్ అయ్యాను. కానీ నువ్వు అలా కాదు. చిన్నప్పటి నుంచి అదే ఈగో, ఆ ఈగో వల్ల కన్న తండ్రినే చంపేశావు. జీవితంలో నీకిప్పుడు బ్యాడ్ టైం రా. సంబంధమే లేని, ఏ తప్పు చేయని ఇక్కడి తెలుగు వాళ్ళని చంపేశావు. నేను వదిలిపెట్టను. ఇక నీ జీవితం అంతా సింగపూర్ జైల్లోనే. అది జరుగుతుందో లేదో చూడరా. ఏంటి జైలా? బ్రదర్, పోలీసులే నీ డీటెయిల్స్ ఇచ్చి లిఫ్ట్ ఇచ్చి పంపించారు. చిన్నప్పుడు చాక్లెట్ గెలుచుకున్న నువ్వు ఇప్పుడు పచారీ కొట్లో పప్పు ఉప్పులు అమ్ముకుంటున్నావు. కానీ నేనెంత ఎదిగానని నీకు తెలియదు కదా. ఈరోజు ఈ లోకంలో ఎవరు బతికుండాలి, ఎవరు చావాలి అని నేనే నిర్ణయిస్తున్నాను రా. పచారీ కొట్లో నేను పనిచేసిన నా దగ్గర ఓడిపోయావు కదరా. నువ్వింకా పాతకాలంలోనే ఉన్నావా? ఇది చిన్నప్పటి ఆట కాదు సూర్య, ఇదే అసలైన ప్రపంచం. ఈ ప్రపంచంలో నీకంటే ఎన్నో రెట్లు నేను తెలివైన వాణ్ణి. ప్రూవ్ చేసి చూపించమంటావరా నీకు? ఏదో తెలుగు ప్రజలను ఓవర్గా ఫీల్ అవుతున్నావు. ఇంతకుముందు వాళ్ళు చచ్చింది నా అసైన్మెంట్లో తెలియక జరిగిన ఓ సంఘటన. కానీ ఇప్పుడు నేను ప్లాన్ చేసి లేపేయాలని ఫిక్స్ అయ్యా. నీకు ఛాలెంజ్ చేస్తున్నా. ఈ రోజు సాయంత్రం 6 గంటలకి ప్రూవ్ చేస్తా. నువ్వు చెప్పిన ఇదే సింగపూర్లో, ఇక్కడున్న ఇదే తెలుగు కమ్యూనిటీలో నీకు కావాల్సిన ఒకరిని లేపేస్తా. లేపిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్తా. ఆపగలవా నువ్వు?